ఇయర్స్ ఇప్పుడు మనం యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసింది, ఎంత ఎర్న్ చేసాము, ఎలా అది పే అవుతుంది అనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్లో కింద ఇప్పుడు మనం మొదట మీ అకౌంట్లోకి వెళ్ళాలి. అకౌంట్లోకి వెళ్ళి ఇలా చక్రం అనేది వస్తుంది, ఒక చక్రం లాగా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే అకౌంట్ వస్తుంది, మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ కాగానే వ్యూ అడిషనల్ ఫీచర్స్లోకి వెళ్ళాలి. వ్యూ అడిషనల్ ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్స్ అనేది వస్తుంది. ఆ ఫ్యూచర్స్ అనేది సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అనలైటిక్స్ అందులోకి వెళ్ళాలి. అనలైటిక్స్లోకి వెళ్తే మన పేమెంట్ ఎంత వచ్చింది అనేది అంతా డీటెయిల్గా అక్కడ చూపెడుతుంది. ఏ వీడియోకి ఎంత మనీ వచ్చింది, ఎలా వచ్చింది. ఇక్కడ వీడియో మేనేజర్ అనేది ఉంది, అందులో కూడా ఎన్ని వీడియోలు పెట్టాము, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అన్నీ చూపెడుతుంది అన్నమాట. ఇప్పుడు మన పేమెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఈ మంత్లో $1 ఎర్న్ చేసామనుకోండి యూట్యూబ్ ద్వారా, అదే కంటిన్యూ అవుతుంది. మనం మంత్లీ 12 డేట్ నాడు మన దాంట్లోకి మనీ అనేది పే చేస్తారు వాళ్ళు యాడ్సెన్స్ అకౌంట్లోకి. ఆ యాడ్సెన్స్ అకౌంట్లో ఎలా పే అయింది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. లోడ్ అయిన తర్వాత మన పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను క్రియేటెడ్ 2014 11వ నెల నవంబర్ 11వ తారీఖు క్రియేట్ చేశాను. నా దాంట్లో 16 వీడియోస్ ఉన్నాయి. లైఫ్ టైం వ్యూస్ ఇలా ఉంది. ఆ పేమెంట్ నేను నిర్ణయించేసిన పేమెంట్ అంతకుముందు చాలా ఉండేవి, పడిపోతుంది. వ్యూస్ పెరిగిన కొద్దీ మనీ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఆ పేమెంట్ అనేది యాడ్సెన్స్లోకి ఎలా సెండ్ అయింది అనేది చూద్దాం. ఇప్పుడు మనం యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళాలి. యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా యాడ్సెన్స్లో మంత్ 12 డేట్ నాడు 12 o'clock మనీ అనేది వాళ్ళు యాడ్ చేస్తారన్నమాట. చాలా ఈజీ. మనం వీడియో పెట్టే ద్వారా ఎన్ని చేయడం అంటే ఇది చాలా ఇలా 100% లెజిట్ జెన్యూన్ సైట్ ఇది, గూగుల్ వాళ్ళది ఇది. ఓకే, యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకు యూట్యూబ్ ద్వారా ఎన్ని వచ్చినాయి, మీకు ఉదాహరణకు బ్లాగ్ ఉందనుకోండి, బ్లాగ్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అది కూడా మీకు తెలుసు, ఆల్రెడీ అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. యాడ్సెన్స్ ద్వారా ఎక్కడి నుంచి వచ్చాయి, బ్లాగర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, యూట్యూబ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ మీకు చెప్పబోతున్నాను. సైట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు అలా చేసిన తర్వాత యాడ్సెన్స్ అని క్లిక్ చేయాలి. ఇలా చేస్తే యాడ్సెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. కొద్ది టైం పడుతుంది. బెస్ట్ సైట్స్ అంటే ఇవి గవర్నమెంట్ లాగా ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ లాగా అంటే 100% జెన్యూన్. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక నా అకౌంట్, నా ఈమెయిల్ అడ్రస్ ఇది చూసుకోవాలి, మీ ఈమెయిల్ పిన్ ఓపెన్ అయిందా లేదా అని. యాడ్సెన్స్ హోస్టెడ్ అకౌంట్ అని వస్తుంది మనది. ఇక్కడ మనం యాడ్స్ అంటే మై యాడ్స్లోకి పోవాలి. మై యాడ్స్లోకి పోయి మనం ఆ యాడ్స్ని క్రియేట్ చేసి మన బ్లాగ్లో పోస్ట్ చేసుకుంటే యాడ్స్ షో చూపిస్తాయి. మనం ఇక్కడ ఈ చక్రంలోకి వెళ్ళాలి. పేమెంట్స్లోకి వెళ్ళాలి. పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఏ డేట్ నాడు ఎంత వచ్చింది, అంతకుముందు ఎంత మనీ ఉండే అనేది డాలర్. ఇక్కడ $10 అయిన తర్వాతనే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అది గూగుల్. $10 అయితే కానీ మనం విత్డ్రా చేసుకోరాదు. అందుకే
మీరు వీడియో పోస్ట్ చేసేది క్వాలిటీ మెయింటైన్ చేయాలి, వాయిస్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. థర్డ్ పార్టీ వీడియోస్ పెట్టకూడదు. ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని వస్తుంది, ఇదే మనం చూసేది ఇప్పుడు. లోడ్ అవుతుంది. ఈ యాడ్సెన్స్ ద్వారా కొందరు కొన్ని మంత్లీ ఎన్నో వేలు లక్షలు ఎర్న్ చేస్తున్నారు. అది మన ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. ఉన్నాయి. నా మనీ 6.96 వచ్చింది చూడండి. నా బ్యాలెన్స్ మొత్తం మొదట స్టార్టింగ్ బ్యాలెన్స్ 3.93, తర్వాత 1.72 వస్తే 5.65 వచ్చింది, 1.2 వస్తే 5.65, 5.65 స్టార్టింగ్ బ్యాలెన్స్. అది మే మార్చ్ 1, ఏప్రిల్ 1 స్టార్టింగ్ బ్యాలెన్స్, ఏప్రిల్ 1 మళ్ళీ 1.31 వచ్చింది. నెక్స్ట్ పేమెంట్ ఇప్పుడు నాకు మే మంత్ పేమెంట్ ఏమో ఇప్పుడు జూన్ 12th డేట్ నాడు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. Please subscribe my channel and follow my videos. So